ఏపీ పోలీసుల క్రూరత్వంపై హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగిరెడ్డి. అక్రమంగా తనను పోలీస్ స్టేషన్లో పెట్టి వెల్దుర్తి ఎస్ఐ సమందర్వలి, ట్రైనీ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ నాయక్ చావబాదారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి కేసు లేకపోయినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసుల దాడిలో తన కాలు విరిగిందని మెడికల్ రిపోర్ట్ సమర్పించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ నెల 12 నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ని భద్రపరచాలని ఆదేశించింది. నాగిరెడ్డి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీతో పాటుగా పల్నాడు ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. సమందర్వలి, ట్రైనీ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ నాయక్ చావబాదారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి కేసు లేకపోయినా అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసుల దాడిలో తన కాలు విరిగిందని మెడికల్ రిపోర్ట్ సమర్పించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ నెల 12 నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ని భద్రపరచాలని ఆదేశించింది. నాగిరెడ్డి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీతో పాటుగా పల్నాడు ఎస్పీని ఆదేశించింది ఏపీ హైకోర్టు.